Good evening, friends. I am Anita, certified nutritionist and wellness coach. I am part of Warriors of Wellness community. ఈ డైట్ అండ్ న్యూట్రిషన్ లో 10 years పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు హెల్త్ ఇష్యూ ఉండి ఈ కమ్యూనిటీకి రావడం జరిగింది. ఈ కమ్యూనిటీలో గ్రూప్ ఆఫ్ పీపుల్ డాక్టర్స్ ఉన్నారు, న్యూట్రిషనిస్టులు ఉన్నారు, వెల్నెస్ కోచెస్ ఉన్నారు. మేమంతా కూడా కలిసి ఈ 2025కి 1 million పీపుల్ కు హెల్త్ ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో వర్క్ చేస్తున్నాము. నౌ స్టార్ట్ దిస్ సెషన్. పీసీఓడి అంటే ఇది పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ క్రానలాజికల్ డిజార్డర్ అన్నమాట. ఇది మన ఇండియాలో ప్రతి 10 మందిలో ఒక 4 మెంబర్స్ ఈ పీసీఓఎస్ తో సఫర్ అవుతున్నారు. ఈ పీసీఓడి అనేది ఏంటి అని అంటే మీ ఓవరీస్ పీసీఓడి అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ డిజార్డర్. అంటే మీ ఓవరీస్ ప్రెజర్ తో వర్క్ చేస్తున్నాయి. అంటే అప్పుడప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, ఇవన్నీ ఎందుకు జరుగుతుంది? ఈ రెగ్యులర్ సిమ్టమ్స్ అన్ని ఎందుకు వస్తున్నాయి అంటే డైలీ ఫాస్ట్ ఫుడ్ తినడం, డైలీ 12 PM తర్వాత మేల్కొని ఉండడం, డైలీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం, డైట్ లో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ను స్కిప్ చేయడం, వాటర్ సరిగా తీసుకోకపోవడం, రెగ్యులర్ గా మీరు 2 to 3 hours ఎక్సర్సైజ్ చేయడం, ఇలాంటివన్నీ చేయడం వలన మీకు ఈ సిమ్టమ్స్ అనేటివి వచ్చేస్తున్నాయి. ఇవే కాకుండా ఇంకా జెనెటిక్ గా కూడా వచ్చే ఛాయిస్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పీసీఓఎస్. పీసీఓఎస్ అనేది ఏంటి అని అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సిండ్రోమ్ అంటే మీ బాడీలో చాలా ఆర్గాన్స్ లో ఈ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయని అర్థం. ఓవరీస్ ఈ ప్రెజర్ తట్టుకోలేక మిగతా పార్ట్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది. ఈ ఫేస్ లో వచ్చే సిమ్టమ్స్ ఏమి అని అంటే ఫేస్ మీద పింపుల్స్ రావడం, యాక్ని ఉండడం. యాక్ని ఉన్నప్పుడు మీరు డర్మటాలజిస్ట్ ను కన్సల్ట్ చేస్తారు. ఫ్యాట్ అక్యుములేట్ అయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్సీ అనేది పెరిగిపోతుంది. పీరియడ్స్ కంటిన్యూగా ఇర్రెగ్యులర్ అవ్వడం, మెయిల్ హార్మోన్ డామినేషన్ అనేది పెరిగిపోతుంది. టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేటివి ఎక్కువైపోతాయి. ఈ ఫేస్ లో కన్జ్యూమ్ అవ్వడం కష్టం అవుతుంది. అంటే ఇన్ఫర్టిలిటీ అనేది ఉంటుంది. స్కిన్ చాలా ఆయిలీగా ఉండిపోవడం, హెయిర్ థిన్ అయిపోవడం, ఈ సిమ్టమ్స్ అన్ని కూడా మీకు పీసీఓఎస్ లో వచ్చేవి. దేని వల్ల ఇలా జరుగుతుంది అని అంటే ఎక్కువ హైపర్ ఆండ్రోజినిజం అనే హార్మోనల్ చేంజెస్ ఎందుకు జరుగుతుంది అని అంటే మీరు హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం, అలా తీసుకున్నప్పుడు మీకు ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్సీ ఎక్కువైనప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో పాటు మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం. ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీకు ఎండార్ఫిన్స్, డోపమైన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అలా రిలీజ్ అయినప్పుడు ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది ఉండకుండా మీకు బాడీకి హెల్ప్ చేస్తుంది. ఇంకోటి స్ట్రెస్. స్ట్రెస్ అనేది ఇప్పుడు చిన్న బేబీ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ప్రతి ఒక్కళ్ళకు కామన్ అయిపోయింది. ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు మీకు స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంది? పీస్ఫుల్ స్లీప్ ఉందా, డిస్టర్బ్ స్లీప్ ఉందా? డిస్టర్బ్ స్లీప్ ఉన్నప్పుడు మీకు కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఒకసారి పీసీఓఎస్ డయాగ్నోస్ అయ్యింది అంటే మీ మైండ్ అనేది ఒక చోట ఉండదు. పీసీఓఎస్ ని ఎలా రివర్స్ చేసుకోవాలి అని డిఫరెంట్ వీడియోస్ చూడడం, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డాక్టర్స్ కన్సల్ట్ చేస్తూ ఉంటారు. అసలు పీసీఓఎస్ కాజెస్ ఏంటి? పీసీఓఎస్ వచ్చింది అంటే ఏ డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి? ఎలాంటి డైట్ స్టార్ట్ చేయాలి? ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే పీసీఓఎస్ ను రివర్స్ చేసుకోగలుగుతామా లేదా అనేది మీ మైండ్ లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. వీటన్నింటికి రూట్ కాజ్ ఏంటి అని అంటే హైపర్ ఆండ్రోజినిజం అనే మెయిన్ హార్మోన్స్ అన్నమాట. ఈ హార్మోన్స్ వల్లనే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ అవుతున్నాయి ఈ రీసెంట్ జనరేషన్ లో. ఇంకా మూడ్ స్వింగ్స్ ఉండడము, మెంటల్ షార్ప్నెస్ తగ్గిపోవడం,
కొన్ని విషయాలు చెప్పినా కానీ అర్థం చేసుకోకపోవడము, ఎమోషనల్ వెల్ బీయింగ్ అనేది చాలా తగ్గిపోతుంది. ప్రతి చిన్న విషయానికి ఓవర్ గా రియాక్ట్ అవ్వడం, అంటే యాంగ్జైటీ, డిప్రెషన్ అనేది పెరిగిపోతుంది. ఇవన్నీ కూడా ఆండ్రోజన్ లెవెల్స్ వల్లనే జరుగుతూ ఉంటాయి. పీసీఓఎస్ వచ్చింది అని అంటే రాగానే చాలా మంది ఏం చేస్తారు, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తారు, యోగా సెంటర్స్ కి వెళ్ళడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. కానీ స్టార్టింగ్ లో ఉన్న ఇంట్రెస్ట్ కానీ ఎనర్జీ కానీ తర్వాత ఉండకపోవడము చూస్తున్నాము. అది ఎందుకు అంటే ఆండ్రోజన్ అనే ఎమోషనల్ హార్మోన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి. పీసీఓఎస్ ఉన్న లేడీస్ కు ఆండ్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని హైపర్ ఆండ్రోజనిజం అంటారు. చాలా మందికి పీసీఓఎస్ స్టార్ట్ అయ్యేది మెన్స్ట్రుయేషన్ సైకిల్. ఆ మెన్స్ట్రుయేషన్ సైకిల్ అనేది రెగ్యులర్ గా ఉండకపోవడం, ఇర్రెగ్యులర్ అవ్వడం, ఇంకా ఏమంటే ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మీరు గైనకాలజిస్ట్ ను కన్సల్ట్ చేస్తారు. గైనకాలజిస్ట్ కన్సల్ట్ చేస్తే గైనకాలజిస్ట్ మీకు బర్త్ కంట్రోల్ పిల్స్ అనేటివి సజెస్ట్ చేస్తారు, రికమెండ్ చేస్తారు. ఈ పిల్స్ తీసుకోవడం వలన మీ బాడీకి వచ్చే నష్టం ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ పిల్స్ యూజ్ చేయడం వలన హెవీ బ్లీడింగ్ అవ్వడంతో పాటు థిక్నెస్ ఆఫ్ ఎండోమెట్రియం, అంటే మీ యూటరస్ పైన లైనింగ్ అనేది థిక్ అయిపోవడం. ఎందుకు అలా జరుగుతుంది అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కన్నా ఎక్కువగా పెరిగిపోవటం వల్ల. అలా అయినప్పుడు హార్మోన్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఈ ప్రొలాక్టిక్, ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రాడయల్ అని హార్మోన్ టెస్ట్లు అనేవి చేయించుకోవాలి. ఈ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి అంటే ఆర్టిఫిషియల్ ప్రొజెస్ట్రాన్ ఇంక్రీజ్ అవ్వడానికి మీకు డాక్టర్స్ బయో ఐడెంటికల్ పిల్స్ ను సజెస్ట్ చేస్తారు. అప్పుడు మీరు అవి యూజ్ చేసినప్పుడు ఆర్టిఫిషియల్ ప్రొజెస్ట్రాన్ అనేది మీ బాడీలోనే ఇంక్రీజ్ అవుతుంది. నార్మల్ గా ప్రొడ్యూస్ అయ్యే ప్రొజెస్ట్రాన్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ స్టాప్ చేస్తారో బాడీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ అవుతాయి. స్టార్ట్ చేస్తారు రెగ్యులర్ గా. ఈ ఈ డ్రగ్ మీకు ఆండ్రోజన్స్ ను తగ్గించడానికి, హెల్ప్ చేస్తుంది. మీరు ఇలా కాకుండా నార్మల్ గానే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం, డైట్ లో చేంజెస్ చేసుకోవడం వలన స్టార్ట్ చేశారంటే న్యాచురల్ గానే మీకు షుగర్ లెవెల్స్ కంట్రోల్కి వచ్చేస్తాయి. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే రెగ్యులర్ గా 1 hour అలా ఎక్సర్సైజ్ చేసుకోవడం వలన దాంతో పాటు వెయిట్ లాస్ కూడా అవుతారు. ఓవరాల్ కన్క్లూజన్ చూస్తే హార్మోన్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. అందులో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఎలా ఉంది, ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా ముఖ్యంగా మానిటర్ చేసుకోవాలి. పీసీఓడి డైట్ అనేది ఫాలో అవ్వాలి. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలి. పీసీఓఎస్ ఉన్న మధ్యలో డైట్ లో ఇనాసిటాల్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఇనాసిటాల్ అంటే బి వైటమిన్స్. ఈ బి వైటమిన్స్ మీకు డయాబెటీస్ ఉన్నా కానీ, కొలెస్ట్రాల్ ఉన్నా కానీ, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నా కానీ, హార్ట్ వీక్ గా ఉన్నా కానీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. డైట్ లో రెగ్యులర్ గా ఆయుర్వేదిక్ హెల్ప్స్ అనేటివి తీసుకోవాలి. ఇంకా రైట్ న్యూట్రియంట్స్ ను గైడెన్స్ ఇవ్వడానికి, మీ లైఫ్ స్టైల్ ను రైట్ వేలో రీసెట్ చేసుకోవడానికి కమ్యూనిటీలో యాడ్ అయ్యి 90 days ప్రోగ్రామ్ ఫాలో అయ్యారంటే మీరు మీ పీసీఓఎస్ ను రివర్స్ చేసుకోవడమే కాకుండా మీరు లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.